సాంఘిక శాస్త్ర దినోత్సవం జరుపుకోవడానికి మన స్కూల్లో పర్మిషన్ ఇచ్చేటువంటి హెచ్ఎం గారికి సోషల్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకున్నాం. ఇది మొత్తం క్విజ్ ఉంటుంది. ఇందులో ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క టీంకి 5 ప్రశ్నలు చొప్పున 25 ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఫస్ట్ టీం వాళ్ళకి క్వశ్చన్ అడగగానే 20 సెకండ్లు టైం ఇస్తాం. సో అది తర్వాత ఆ 20 సెకండ్లో వాళ్ళు చెప్పకపోతే ఆ క్వశ్చన్ పాస్ అయ్యి నెక్స్ట్ టీంకి వెళ్తుంది. నెక్స్ట్ టీం వాళ్ళు 10 సెకండ్లు టైం ఇస్తాం. ఈ టైంలోపు చెప్పాలి. ఓకే, సెకండ్ టీం వాళ్ళు 5 సెకండ్స్ లోపు చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఆన్సర్ చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు నిలబడి చెప్పాలి సమాధానం. టీంలో అందరూ చెప్తే దాన్ని పరిగణలోకి తీసుకోవడం జరగదు. సో మీరు డిస్కస్ చేసుకుని నిలబడి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కసారి మాత్రమే ఆన్సర్ చెప్పే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఆన్సర్ చెప్పిన తర్వాత అది తప్పు అయితే ఆటోమేటిక్గా క్వశ్చన్ పాస్ అని అయిపోతుంది. సో ఇది గమనించండి. రెండోది, క్వశ్చన్ చెప్పినప్పుడు ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ అంటే తప్పులు ఉంటే క్విజ్ మాస్టర్గా నేను చెప్పిందే ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఎవరో వాగ్వాదం అనేది పెట్టుకోవడానికి వీల్లేదు. సో ఎవరైనా టీం మిస్బిహేవ్ చేస్తుంటే ఆ టీంని కాంపిటీషన్ నుంచి తొలగించడం జరుగుతుంది. కాబట్టి ఇది గుర్తుంచుకొని టీం పార్టిసిపేట్స్ అందరూ కూడా రెడీగా ఉండండి. సో ఇందులో మొత్తం లైన్గా ప్రశ్నలు ఉంటాయి. అవి అడుగుతాను, మార్చేస్తుంది ఉండదు. ఒకరికి కష్టమైంది రావచ్చు, ఒకరికి ఈజీ రావచ్చు. సార్ మాకు కష్టమైంది వచ్చిందండి, ఇంకొకరికి ఈజీ వస్తుందండి అనడానికి లేదు. ఎందుకంటే లైన్గా అడుగుతున్నవే వస్తాయి. ఫస్ట్ ఇలా రౌండ్లో వెళ్తాయి క్వశ్చన్లు, సెకండ్ అలాగే రౌండ్లో వెనక్కి వస్తాయి. సో ఇది గమనించుకోండి. సో క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, క్వశ్చన్ ఎప్పుడు కూడా క్లాక్ వైజ్ వెళ్తుంది, యాంటీ క్లాక్ వైజ్ రాదు. ఇది గుర్తుంచుకోండి ఈ మార్పుని. సో ఇందులో ఫస్ట్ ప్రశ్న వచ్చేటప్పటికి ఓకే ఏ టీం వాళ్ళు అడగడం జరుగుతుంది. వెరీ గుడ్. సో అన్ని చట్టాలకి భారతదేశంలో మూలమైనటువంటి చట్టం ఏంటంటే కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం. దాని ప్రకారమే ఆ చట్టాలు చేయడం జరుగుతుంది. రెండో ప్రశ్న బి టీం వాళ్ళకి గమనించండి. ప్రపంచ దేశాల రాజ్యాంగ రచనకు తోడ్పడిన రాజ్యాంగం ఏ దేశపు రాజ్యాంగం? సో ఏ దేశపు రాజ్యాంగాన్ని మార్గదర్శకంగా తీసుకుని ప్రపంచ దేశాలు రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాయి? సో బి టీం వాళ్ళు. సో బ్రిటన్ అనేది రైట్ ఆన్సర్. ప్రశ్న చూడండి. సో ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం, ద వరల్డ్స్ లార్జెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ అని ఏ దేశపు రాజ్యాంగాన్ని చెబుతారు? సో సి టీం వాళ్ళ ప్రశ్న. ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు క్వశ్చన్ డి టీం వాళ్ళని అడగడం జరుగుతుంది. క్వశ్చన్ జాగ్రత్తగా గమనించుకొని అప్పుడు ఆన్సర్ చెప్పండి. ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో పొందుపరిచారు? సో మళ్ళీ ఒకసారి, ఎన్నో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా భారతదేశ రాజ్యాంగంలో ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు పొందుపరిచారనేది చెప్పాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 32 ఇస్ ద రాంగ్ ఆన్సర్. కాబట్టి క్వశ్చన్ పాస్ ఆన్ అవుతుంది. సో ఈ టీం వాళ్ళు సో చెప్పండి. 42. 52 ఇస్ ద రాంగ్ ఆన్సర్. 42 సార్. సో 42 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధుల్ని భారతదేశ రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇప్పుడు ఈ ప్రశ్న ఈ టీం వాళ్ళకి వస్తుంది. ఓకే, భారత రాజ్యాంగంలోని ఎక్కువ అంశాలు ఏ చట్టంలో నుంచి తీసుకున్నారు? భారత రాజ్యాంగంలోని ఎక్కువ అంశాలు ఏ చట్టం నుంచి తీసుకున్నారు? సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సెక్యులర్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ పాస్ అని అవుతుంది. ఏ వాళ్ళకి వస్తుంది? భారత రాజ్యాంగంలోని ఎక్కువ అంశాలు ఏ చట్టంలో నుంచి తీసుకున్నారు?
రిటర్న్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ పాస్ అండి. ఓన్లీ 5 seconds చెప్పాలి వచ్చిన వెంటనే. Indian Constitution of రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ డి టీం వాళ్ళకి పాస్. మైక్ ఇచ్చిన వెంటనే చెప్పండి, లేకపోతే పాస్ అని చేసేచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇయర్ చెప్పాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లు చాలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇయర్ చెప్పాలి. 1938 ఇస్ ద రాంగ్ ఆన్సర్. సో కాబట్టి ఎవరు చెప్పలేదు కాబట్టి ఆన్సర్ క్విజ్ మాస్టర్కి వస్తుంది. ఈలోపు ఎవరైనా చెప్పారో పిల్లల్ని అడుగుతాను, తర్వాత టీచర్లకి. సో పిల్లలకి ఎవరైనా చెప్పగలిగి ఉంటే చెప్పండి. భారత రాజ్యాంగంలోని ఎక్కువ అంశాలు ఏ చట్టంలో నుంచి తీసుకున్నారు? ఎవరైనా తెలిస్తే చెయ్యొస్తారు. ఇప్పుడు టీచర్లకి ఎవరు తెలుస్తా, మన శ్రీనివాస్ గారు తెలిసింటే చెప్తానంట. వెరీ గుడ్. భారత రాజ్యాంగంలోని ఎక్కువ అంశాలు భారత ప్రభుత్వ చట్టం 1935